పుష్ప 2 తాకిడి ఇప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకులకి తగలనుందా? సినిమా ఇండస్ట్రీ పైన భారీ ప్రభావం చూపించే అవకాశం కనపడుతూ ఉందా అంటే నిజమనే చెప్పాలి. ఎందుకనంటే ఈ జరిగిన పరిణామాలన్నీ కూడా తెలుగు ఇండస్ట్రీకి మెడకు చుట్టుకునేలాగా అనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు మనందరికీ గుర్తున్నాయి కదా. ఇంకా బెనిఫిట్ షోస్ లేవు, ప్రీమియర్ షోస్ లేవు, ప్రైస్ హైక్లు లేవు అని చెప్పి మాట్లాడిన మాటలు, వీటన్నిటిని నేను రద్దు చేస్తున్నాను, నేను ఈ కుర్చీలో ఉన్నంత వరకు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే రద్దు చేస్తున్నాను నేను ఈ కుర్చీలో ఉన్నంత వరకు అని అనడం కూడా జరిగింది. అయితే మరి ఈ నేపథ్యంలో రేపు సంక్రాంతికి వస్తున్న సినిమాల పరిస్థితి ఏంటి? సంక్రాంతికి విడుదల కావడానికి 3 పెద్ద సినిమాలు రెడీగా ఉన్నాయి. డాకు మహారాజా, నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా, సంక్రాంతికి వస్తున్నాం విక్టరీ వెంకటేష్ బాబు నటించిన సినిమా, అలాగే ఇంకా గేమ్ చేంజర్ రామ్ చరణ్ సినిమా. సో ఈ 3 పెద్ద సినిమాలు కూడా సంక్రాంతి మీద భారీ ఆశలు పెట్టుకున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈ పుష్ప వివాదం కాస్త ఫిల్మ్ ఇండస్ట్రీని తాకినట్టుగా అనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన తప్పుకి వీళ్ళందరూ బలవ్వబోతున్నారా అంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజా ఈ 3 పెద్ద సినిమాలని టార్గెట్ చేసుకొని ఎప్పటి నుంచో వాళ్ళు నిర్మాణంలో భాగంగా ఉన్నారు. మరి ఈ పుష్ప 2 ఎఫెక్ట్ వల్ల ఈ సినిమాలు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అంటే అవ్వచ్చు, అయ్యేలాగే పరిస్థితులు కనపడుతున్నాయి. ఎందుకనంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి అంతా కూడా రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టు మారిపోయింది. సో మరి ఇప్పుడు ఈ సినిమా ప్రభావం ఆ 3 సినిమాల మీద పడితే సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. సినిమా ఇండస్ట్రీ అంతా కూడా భారీ సినిమాలు నిర్మాణంలో భాగంగా ఉన్నాయి. సో వీటికి 100 కోట్లు ఖర్చు పెట్టి ఆల్రెడీ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేయాలన్న ఆతృతలో సిద్ధంగా ఉన్నాయనే చెప్పొచ్చు. అయితే సంక్రాంతిని క్యాష్ చేసుకోవాలని చెప్పి సినిమా ఇండస్ట్రీ కొన్ని మంచి మంచి సినిమాల్ని సంక్రాంతికి విడుదల చేయడం సినిమా ఇండస్ట్రీకి ఒక ఆనవాయితీ ఎప్పటి నుంచో. సో ఎవరైతే కొంచెం బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లు కొల్లగొట్టాలని వెయిట్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా సంక్రాంతి సీజన్ని వాడుకుంటారు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో మరి ఈసారి సంక్రాంతి వీళ్ళకి చేదు అనుభవాన్ని మిగిల్చనుందా అంటే చెప్పలేం. మరి ఎందుకనంటే ఒక పక్క చేసిన వ్యాఖ్యలు, జరిగిన సంఘటనలు ఓ పక్క కనిపిస్తూనే ఉన్నాయి కదా. సో ఇలాంటి సందర్భంలో మరి సినిమా ప్రముఖులంతా కూడా, సినిమా నిర్మాతలంతా కూడా దిల్ రాజు, నాగవంశీ ఇలా ఎవరైతే పెద్ద పెద్ద సినిమాలను నిర్మించున్నారో వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసి అయ్యా మాకు ఈసారికి పర్మిషన్లు ఇవ్వండి అని తెచ్చుకుంటారా, లేకపోతే ఇకపైన ఇలాంటివి ఎక్కడ రిపీట్ కానియ్యం, అన్నీ పక్కాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతామేమో, ఎక్కడ ఏ పొరపాటు జరగనియ్యం సినిమా ఇండస్ట్రీ తరపు నుంచి అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి వెళ్ళి విన్నవించుకొని పర్మిషన్లు తెచ్చుకుంటారా